ఓం శ్రీ నరసింహాయ నమః. శేషప్ప కవి గారు రచించినటువంటి నరసింహ శతకంలోని 10వ పద్యాన్ని గూర్చి తెలుసుకుందాం. అర్థివాండ్రకు నీక హాని చేయుట కంటే దెంపుతో వసనాభిదినుట మేలు. ఆడు బిడ్డల సొమ్ములపహరించుట కంటే బండగట్టుక నూతబడుట మేలు. పరుల కాంతల బట్టి బల్మిగూడుట కంటే బడబాగ్ని కీలల బడుట మేలు. బ్రతకజాలక దొంగ పనులు చేయుట కంటే కొంగుతో ముష్టెత్తు కొనుట మేలు. జలజదళ నేత్ర నీ భక్త జనులతోడి జగడమాడెడు పని కంటే జావు మేలు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. అర్థివాండ్రకు నీక హాని చేయుట కంటే దెంపుతో వసనాభిదినుట మేలు. ఆడు బిడ్డల సొమ్ములపహరించుట కంటే బండగట్టుక నూతబడుట మేలు. పరుల కాంతల బట్టి బల్మిగూడుట కంటే బడవాగ్ని కీలల బడుట మేలు. బ్రతుక జాలక దొంగ పనులు చేయుట కంటే కొంగుతో ముష్టెత్తుకొనుట మేలు. జలజదళ నేత్ర నీ భక్త జనులతోడి జగడమాడెడు పని కంటే జావు మేలు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఓ నరసింహ, ఆర్తితో దేహ్య అన్న వారికి పెట్టకుండా కీడు చేయడము అనేది విషంతో సమానం. అలాగే ఆడపిల్లల సొమ్ములు అపహరించుట కూడా దానికంటే కూడా బండరాయి కట్టుకొని, ఆ రోజుల్లో నూతులు ఉండేవి, ఆ నూతుల్లో పడినా కూడా బండరాయి కట్టుకొని పడడం అనేది మంచిది అని చెప్తున్నారు. అలాగే పరస్త్రీ వ్యామోహం కూడా మహా అగ్నిజ్వాల వంటిది, దహిస్తుంది. పరస్త్రీ వ్యామోహము అగ్నిజ్వాలలాగా దహిస్తుంది. అలాగే బ్రతకలేకుండా దొంగ పనులు చేయడం కంటే కూడా ఆ కొంగు పట్టుకొని ముష్టిని ఎత్తుకోవడం మంచిది. ఎటువంటి వారి మంచి వారితో కానీ కయ్యమాడుట అనేది, జగడములాడుట అనేది చాలా తప్పు తండ్రి అంటే ధర్మ గురించి తెలియజేస్తున్నారు. ఈ పద్యంలో కొన్ని చేయకూడని పనుల గురించి, చేయకూడదు ఇలాంటి పనులు చేయటం వల్ల మనకు పాపాలు వస్తాయి, మనం చేయకూడదు అనేటువంటి ఒక ధర్మ హితాన్ని, మనకు సందేశాన్ని కవిగారిస్తూ ఉన్నారు. అలాగే అతడు చెప్పినటువంటి మంచి మాటలు సమాజానికి హితము కోరేటువంటి మాటలు, సమాజ హితాన్ని కోరేటువంటి ఈ పద్యాన్ని ద్వారా సమాజంలో హితము అనేది, సమాజ శ్రేయస్సు అనేది జరగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సర్వేజన సుఖినో భవంతు. ఓం శ్రీ నరసింహాయ నమః.